వినాయక చవితి వ్లాగ్ చాలా లేట్గా పెడుతున్నానని తెలుసు, బట్ ఈసారికి ఎక్స్క్యూజ్ చేసేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే నేను చూపించబోయేది వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే రెడీ టు వేర్ శారీ అయితే అంటే 1 minute శారీ అయితే కట్టేసుకున్నాను. సో ఇది మా అక్క సెలెక్షన్ అనమాట, అందుకే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ శారీ కోసం. సో ఫైనల్లీ వచ్చేసింది అండ్ కట్టేసుకున్నాను. నాకు వినాయక చవితి అంటే చాలా ప్రాణం అనమాట. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎందుకు అంటే వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ దట్టు మా తాతయ్య నన్ను చిన్నప్పుడు తీసుకెళ్లే వాళ్ళు అనమాట, లైక్ ఇవన్నీ కొనడానికి. నాకు ఆ పార్ట్ అంటే వినాయక చవితిలో చాలా ఇష్టం. బట్ తర్వాత నేను పెద్దదాన్ని అయిపోయాను వాళ్ళ ఫీలింగ్తో. అంటే ఇప్పటికే చిన్నపిల్లలానే ట్రీట్ చేస్తారు, బట్ నా తర్వాత ఇంకా చిన్నవాళ్ళు మా మరదలు వీళ్ళందరూ వచ్చేసరికి అప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయినట్టు వాళ్ళకి కనిపిస్తాను కదా. సో చాలా ఇయర్స్ నుంచి నేను అలా వెళ్ళడం అనేది మిస్ అయిపోయాను. బట్ చాలా ఇయర్స్ తర్వాత మా తాతయ్య నేను వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాము. పాపం ఆయన వాక్ చేయలేకపోయినా నేను వినాయక చవితి చేయాలి అని చెప్పేసి అడిగాననేసి మా అమ్మమ్మ కూడా ఓపిక లేకపోయినా కదా. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడి గజాసురుని నా కోసం చేశారు వినాయక చవితి ఈసారి. సో నాకు చాలా స్పెషల్ అనమాట. నా చిన్నప్పుడు వినాయక చవితికి ఏంటంటే అందరం మావయ్య వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. సో మా మావయ్య చదివేవాళ్ళు ఎప్పుడు స్టోరీ అండ్ మా రోడ్లో వినాయకుడిని పెట్టేవాళ్ళు అన్నయ్య వాళ్ళు. బట్ అవన్నీ మిస్ అయిపోయాను, ఎందుకంటే మేము దూరం వెళ్ళిపోయాము, అందరూ దూరం వెళ్ళిపోయారు. సో వినాయక చవితి కూడా అప్పట్లాగా ఎవరు చేయట్లేదు. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం వినాయకుడి కథ చదివానంటే అది ఇదే అనమాట. సో తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంకెవ్వరు లేరు, మేము ముగ్గురమే ఉన్నాం ఇంట్లో ఆ రోజు. సో తర్వాత నేను ఎందుకు ఇంత హైట్ ఉన్నా అని చెప్పేసి అడగద్దు, నేను ఏమో నాకు అది తెలియదు, మేబీ మా ఇంట్లో అందరూ హైట్ ఉంటారని చెప్పేసి. సో ఈ వీడియో పెట్టక ఖచ్చితంగా నన్ను నార్మల్గానే అడుగుతారు, బట్ ఈసారి కూడా అడుగుతారు, నేను అందుకనే ముందే చెప్పేస్తున్నాను. అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి, చాలా బిలేటెడ్. బట్ నేనేంటంటే ఆ మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తాను, దాని తర్వాతే వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట. నేను గబగబా ఈరోజే పోస్ట్ చేసేసేయాలి, నాకు వ్యూస్ రావాలి అలా ఏం లేదు. నేను మెమొరీస్ కోసం వీడియోస్ తీసుకుంటాను. సో నాకు నచ్చినప్పుడు పోస్ట్ చేస్తాను. అందుకే ఇన్ని మంత్స్ తర్వాత వినాయక చవితి వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అంతా అయిపోయింది. నా కోసం చింతపండు పులిహోర చేశారు, తినేసాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్.